కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామవరం కొత్త రామాలయం వద్ద తెలుగుదేశం పార్టీ జెండాను రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ నేతృత్వంలో జగ్గంపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజలందరి పార్టీ అని, పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు టీడీపీ నాయకత్వం ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారి తరఫున, జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారి తరఫున, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి, అభిమానికి, తెలుగుదేశం నాయకులకి కూడా పేరు పేరున హృదయపూర్వక 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ రోజున నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఏ ముహూర్తాన్నైతే మరి ఆయన పార్టీని స్థాపించారో తెలియదు, కానీ మరి ఈ రాష్ట్రంలో అనేక పార్టీల తర్వాత ఏర్పడడం, కాలగర్భంలో కలిసిపోవడం మన కళ్ళ ముందు చూసాం. కానీ ఈ రోజున మరి సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి ఒక కారణం ఉంది. మరి నందమూరి తారక రామారావు గారు ఆ శుభముహూర్తాన్ని ఏర్పాటు చేసిన ఈ జాతీయ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకోవాలి. ఆ రోజున నందమూరి తారక రామారావు గారు ఒకటే నినాదంతో రావడం జరిగింది. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కూడు గుట్ట నీడ అనే నినాదంతో మరి ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తే, మరి అప్పటి పరిస్థితులను బట్టి రేషన్లోని బియ్యం ఇవ్వడం కానీ, బట్టలు ఇవ్వడం కానీ, ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటారో వాళ్ళందరికీ కూడా